వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో శుభవార్త వినబోతున్నారు. ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో 100% జరగబోయే సంఘటనలు ఇవే. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే వృషభ రాశి వారు మరొక 24 గంటలు వేచి ఉండండి. అతిపెద్ద శుభవార్త అయితే మీ జీవితంలో వినబోతున్నారు. ఈ శుభవార్త కొరకు మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఫిబ్రవరిలో 21, 22, 23 తేదీల్లో మీకు కొన్ని విషయాలు అయితే జరగబోతున్నాయి. వాటిని మార్చడం ఎవ్వరి తరం కాదు. ఈ విషయాల్లో కొన్ని మీకు అనుకూలమైన ఫలితాలు తీసుకువస్తే కొన్ని మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. అవి ఏంటో ముందుగానే తెలుసుకొని వాటి నుండి జాగ్రత్త పడినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వ్యాపార విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు. అంటే వ్యాపార పరంగా అస్సలు కాంప్రమైజ్ అయ్యే తత్వం ఉండదు. వీరు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో వాటిని రీచ్ అయ్యే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. అలానే ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. నూతన ప్రదేశాలకు వెళ్ళి కొత్త కొత్త విషయాలు తెలుసుకొని అనుభవాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. నూతన పరిచయాల విషయంలో కూడా ఎక్కువగానే ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో రిస్క్ని అయితే అంతగా ఇష్టపడరు. చాలా వరకు కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులు విద్యపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. కుటుంబ సమస్యలు కానీ ఇతర స్త్రీ పురుష వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో వాటి మాయలో పడి మీరు విద్యను అయితే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో విద్య విషయంలో మీరు అధిక శ్రద్ధను కేటాయించుకొని అలానే మీ యొక్క ఏవైతే ఎమోషన్లు ఉన్నాయో వాటిని నియంత్రించుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మొదటి నుంచి కూడా ప్రయత్నాలు ప్రారంభించండి. చివరి క్షణంలో మీరు నిర్ణయాలు తీసుకొని అప్పటికప్పుడు ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎదురయ్యేటువంటి కొన్ని సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోలేక మీరు మధ్యలోనే విడిచిపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందు నుండి ప్రయత్నించుకోవడం మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో బాగా అనుకూలంగానే ఉండబోతుంది. చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే ఈ సమయంలో కొంచెం సమస్యలు తగ్గడం వల్ల మీరు ఇతర విషయాలపై కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి మాసంలో 21, 22, 23 తేదీల్లో మీరు కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త మీ యొక్క వివాహానికి సంబంధించి కానీ లేదా ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక అంటే స్థిరాస్తి విషయంలో కానీ మీ యొక్క కెరియర్ విషయంలో ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు. ఈ సమయంలో కెరియర్ పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కెరియర్లో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి కొన్ని అవకాశాలు మీ లైఫ్ని సెటిల్ చేసే విధంగా అయితే ఉంటాయి. అలానే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఖర్చులు అయితే తగ్గుముఖం పడతాయి. పొదుపును ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. నూతనంగా ఆదాయ మార్గాలు వెతకడానికి చేసేటువంటి ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులు అన్నీ కూడా కలిసి రాబోతున్నాయి. చాలా వరకు కూడా పెట్టుబడి పెట్టిన దాంట్లో మీరు ముందుగా ఏదైతే లాభాన్ని అంచనా వేశారో దాన్ని పొందడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే ఈ రాశివారు ఈ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా డబ్బు అయితే రుణం కింద ఇవ్వకండి. అలానే ఎవరి విషయాల్లో కూడా మధ్యవర్తులుగా వ్యవహరించకండి. ఈ 2 పనులు కనుక మీరు చేసినట్లయితే తర్వాత రోజుల్లో
మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైనా స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారికి మధ్యవర్తులుగా ఉండి డబ్బు ఇప్పించడం లేదా మీరు రుణాలు ఇచ్చినట్లయితే అవి తీర్చలేకపోవడం తిరిగి వచ్చే అవకాశం కూడా తక్కువగానే ఉంది. వీటి వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో కొంచెం ఖచ్చితంగా మీరు లేవు అని చెప్పడమే మంచిది. ఒకవేళ కాదు ఆ డబ్బులు రాకపోయినా పర్లేదని వారికి ఇచ్చినా కూడా ఆ డబ్బు కారణంగా వివాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో వివాదాలు పెరిగిపోతాయి. ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం, అలానే తరచూ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా పోట్లాటకు వెళ్ళడం, అభిప్రాయ భేదాలు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రాశివారు దంపతుల మధ్య అన్యోన్యత పెరగడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే పాటించుకోండి. ఈ పరిహారం చేసినట్లయితే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలు వివాదాలు తొందరలోనే తొలగిపోతాయి. దీని కొరకు మంగళవారం లేదా శుక్రవారం రోజు ఏ రోజైనా పర్వాలేదు గోవు దగ్గరికి దంపతులు ఇద్దరూ కూడా వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి గోమాతకి ఇష్టమైన ఆహారం లేదా ఏవైనా పండ్లు ఫలాలు కనుక తీసుకువెళ్ళినట్లయితే వాటిని మీ ఇద్దరు కలిసి తినిపించినట్లయితే ఖచ్చితంగా దాంపత్య జీవితంలో అన్యోన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోవు అనే సకల దేవతల నిలయంగా చెప్పుకుంటాం. ఆ అమ్మవారిని అలానే గోమాతను పూజించుకున్న ఇంట్లో ఎప్పుడూ కూడా కష్టాలు అయితే ఉండవు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఎంతో కాలంగా కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీర్పులు అయితే మీకు అనుకూలంగానే వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే వంశ పారంపర్య ఆస్తులు వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ విషయాల్లో శుభవార్తలు అయితే వినబోతున్నారు. వాహన ప్రాప్తి కూడా అధికంగానే కనిపిస్తుంది. ఈ మాసంలో మీరు ఖచ్చితంగా శివాలయ దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కుదిరిన వారు శివాలయంలో ఏవైనా వస్త్రాలు కానీ లేదా ఆహారాన్ని కానీ దానంగా ఇచ్చినట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. కానీ అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. కొంచెం తక్కువ మొత్తాల్లోనే పెట్టుబడి పెట్టుకోండి. జోదాలు బెట్టింగ్లు జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. వాటిలో భారీ ధన నష్టం అయితే కనిపిస్తుంది. అలానే నిర్ణయాల విషయంలో స్నేహితుల్ని అలానే మీ యొక్క తల్లిదండ్రుల్ని సంప్రదించుకోవడం మంచిది. ఏదైనా పని చేసే ముందు ఎవరినైనా అడిగి ఒక మాట చేయడం మంచిది. ఈ సమయంలో కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంతగానో నమ్మేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మాట చెప్పినట్లయితే మంచి చెడులు చెప్పడం జరుగుతుంది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. కొంతమంది మోసం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకొని బాధపడకండి. అలానే ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలవడం, వారితో విందు వినోదాల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. వివాహపరంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ప్రేమ విషయాలు కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. కొంచెం ఓర్పుతో వ్యవహరించుకుంటే సరిపోతుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.